నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. పోర్టు సాగర్మాల కన్వెన్షన్ హాల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగిన రోజ్గార్ మేళా యువతకు ఉపాధి కల్పించేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్తున్నాయన్న రామ్మోహన్ నాయుడు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మోదీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న 20 సూత్రాల అమలు చైర్మన్ లంక దినాకర్. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పాయకరావుపేటలో జరగనున్న మెగా జాబ్ ఫెయిర్. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్. యువతకు ఉపాధి కల్పించేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. సాలగ్రాంపురంలోని పోర్టు సాగర్మాల కన్వెన్షన్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి పదం వైపు పరుగులు పెడుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్రం చంద్రబాబు పాలనలో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ అభివృద్ధి ఫలితంగానే యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టనుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువత ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో విశాఖల లోక్సభ సభ్యుడు ఎం శ్రీ భరత్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ యువత కోసం నిర్వహిస్తున్నటువంటి రోజ్గార్ మేళా కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం నగరంలో జరుపుకున్నాం. మరి దానికి స్థానిక పార్లమెంటు సభ్యులు భరత్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, సిఐఎస్ఎఫ్ నుంచి డిఐజీ కమాండెంట్ వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే దేశం మొత్తం మీద 45 రోజ్గార్ మేళాలు ఈరోజు పెట్టి సుమారు 71,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా జాబ్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. మన విశాఖపట్నం నుంచి సుమారు 667 మందికి ఇక్కడ నుంచి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మేము ఇచ్చాం. అందులో ముఖ్యంగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, పోస్టల్, రైల్వే, ఇలా అనేక డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఈరోజు ఇచ్చాం. వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా అనుభవాలు ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా అనుభవాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది మధ్యతరగతి పేద కుటుంబాల తాలూకా కలగా ఉంటుంది. అటువంటిది వాళ్ళందరూ కూడా వాళ్ళకుండే ఛాలెంజెస్ కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఒక ఛాలెంజ్గా కమిట్మెంట్తో ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి ఈ స్థాయి వరకు వచ్చేసిన తర్వాత సాధారణంగా వాళ్ళు జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ లెటర్ మనం ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి కూడా ఒక గౌరవం ఇచ్చే విధంగా, వాళ్ళకి కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా ప్రధానమంత్రి గారు ఈ రోజ్గార్ మేళా పెట్టి వాళ్ళలో దేశం కోసం సర్వీస్ చేయాలనేటటువంటి ఒక భక్తి భావన క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈ రోజ్గార్ మేళాస్ నిర్వహించాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా జిల్లా ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యను సాధారణంగా ఆలకించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఆర్డీఓ శ్రీలేఖ, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు సంబంధిత అధికారులకు అందజేశారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 41వ వార్డులో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వంశకృష్ణ తెలిపారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ వార్డులో ఇప్పటికీ కోట్లాది రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 41వ వార్డులో జేఎన్ఎం కాలనీలో సామాజిక భవనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రాంత వాసులకు ఎంతో అవసరం. ఇక్కడ రోడ్లు, సామాజిక భవనాలు, ముఖ్యంగా హౌసింగ్, ఈ మూడు ఈ ప్రాంతం చాలా అవసరం కాబట్టి ఇవాళ ఇది కూడా ఓపెన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏవైతే ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ ఇచ్చామో, ఏవైతే మాట ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. ఇచ్చిన మాట ఒకటి కూడా తప్పేది ఉండదు. ప్రతి ఒక్క చోట అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులకి నేను ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం. ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పేది ఉండదు. రానున్న రోజుల్లో ఎవరికి పెన్షన్ కావాలన్నా, ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా రెవెన్యూ సదస్సుల ద్వారా అక్కడే స్పాట్లో చేయమని చెప్పడం కూడా జరిగింది. అక్కడ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసి మాకు ఇస్తే అవి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ వార్డుని ఒక అర్థంలాగా తయారు చేస్తానని ఆ రోజు చెప్పాను. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూర్ణిమ గారు, వాళ్ళ భర్త, అలాగే ఎన్డీఏ నాయకులు, ముఖ్యంగా నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే జోనల్ కమిషనర్ రాము గారు, ఇంకా వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డు జేఎన్ఆర్ఎం కాలనీలోని గతంలోని ప్రారంభోత్సవం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది. కళ్యాణ మండపం అంటే ఎలక్షన్ టైంలోని చాలామంది ఇక్కడ ప్రజలందరూ కూడా కోరారు, ఎలాగైనా మాకు ఇక్కడ కళ్యాణ మండపం లేదమ్మా, కొంచెం మీరు గెలిచిన తర్వాత దాన్ని మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే ఇలా కౌన్సిల్లోని నేను దీనికోసం అడిగి నేను దీనికి గతంలో ఫండ్స్ రావడం జరిగింది. ఇది స్టార్ట్ చేశారు. ఈరోజు దాదాపు 50 lakhs వరకు అయ్యిందండి. ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. మన ముఖ్య అతిథులుగా మన వంశీ గారు చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రజలు ఇంకా చాలా సమస్యలు చెప్తున్నారు సార్. అది నేను షాపుల గురించి కూడా మీకు చెప్తున్నాను సార్. విచిత్రం ఏంటి అంటే చేసిన వాళ్ళే ఆయనకు మరీ చెప్తున్నారు దగ్గరకు వచ్చి. అదే కొంచెం విచిత్రంగా ఉంది. అందులో ఉన్న వాళ్ళే దళారు వ్యవస్థే వచ్చి మళ్ళీ దగ్గరకు వచ్చి వంశీ గారికి చెప్పడం అనేది నాకు అదే పేరేమో ఆయన్ని వాడుతున్నారు. లేదు సార్, ఇది నిజం జరగాలి సార్. ఇది పేరేమో సార్ది వాడుతున్నారు. సార్ అయితే చాలా మంచివారు, ఆయన ఏంటో మాకు తెలుసు కనుక ఆయన పేరు వాడుకొని ఇక్కడ చాలా మన 41 వార్డులో దళారీజం అనేది స్టార్ట్ అయ్యింది. ఏది చేసినా కూడా ఇల్లు కట్టాలంటే 20,000, ఒక ఏదైనా రేషన్ కార్డు అంటే 5,000 ఇస్తారా, ఇంత ఇస్తారా అని చెప్పి బేరాలు ఆడడం చాలా అసహ్యంగా తయారు చేస్తున్నారు 41 వార్డు ఒక గత కొంతకాలం నుంచి కూడాను. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, అలాంటి వాళ్ళని మీరే దయచేసి అరికట్టండి సార్. మన వార్డుకి ఎప్పుడు కూడా మంచి పేరే ఉండాలి. ఒక్క రూపాయికి కూడా తావు లేకుండా ఈ 3 years నుంచి కూడా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా చేసిన వార్డు ఇది. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం, సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ చెప్పారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ నేతలు పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి సాధించనుందని స్పష్టం చేశారు. డేటా సెంటర్, గూగుల్, హెచ్సిఎల్, మెటల్ లాంటి దగ్గర సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ఇతోధికంగా సహకారం అందిస్తున్నారని దినకర్ చెప్పారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, మెట్రో రైలు వ్యవస్థ కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో అందుబాటులోకి తీసుకురానున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటు ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా, ఉత్తరాంధ్రకి గ్రోత్ ఇంజిన్ లాగా తీర్చిదిద్దేటటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతతో ఇప్పటికే అనేక రకాల సంస్థలు 1,000 ఉద్యోగాలు కల్పనకి అవకాశం కలిగేటటువంటి డాటా సెంటర్ అయితేనేమి, గూగుల్, మైక్రోసాఫ్ట్, HCL లాంటి సంస్థలు అయితేనేమి, మిట్టాల్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ముందుకు రావడానికి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక కండ్యూజివ్ అట్మాస్ఫియర్, అంటే పెట్టుబడులకు ఆకర్షణకు అనువైనటువంటి ఒక వాతావరణం ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అనేటటువంటి దాన్ని తెలియజేస్తా ఉన్నాం. పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో రక్షిత ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అవడంతో అది పీల్చి అస్వస్థతకు గురైన కార్మికులను షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన చికిత్స పొందుతున్న దేవ్బాగ్ ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన సమాచారం అధికారులు కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి సుభాష్తో మాట్లాడడం జరిగిందన్నారు. బాధితులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఫార్మసిటీలో వరుస ప్రమాదాలు జరగడం బాధాకరమని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు పేర్కొన్నారు. పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏదైతే ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం 5:40 గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక 2 ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం, అది పీల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు. ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చడం వల్ల 2 కూడా మొహం తిరిగి పడిపోవటం, వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణస్వామి సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వేకోజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువీధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావై 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పేరు చెబుతూ దందాలు కొనసాగిస్తున్నారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపించారు. రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు సాగించడం, అనుమతులు లేకుండా ఇష్టానుసారం భవనాలు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు సీనియర్ వైసీపీ నేత క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్లు మాట్లాడుతూ స్థానిక కూటమి నేతలు బహిరంగంగానే ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పేరు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వార్డులోని రోడ్లను అతిక్రమించి బడ్డీలు పెట్టారని, ఇతర వ్యాపారాలు కూడా సాగిస్తున్నారని అన్నారు. అదేవిధంగా వార్డులో ఎమ్మెల్యే పేరు వినియోగిస్తూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సాగిస్తున్న నిర్మాణాల వలన మరికొందరు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికైనా ఎమ్మెల్యే వంశకృష్ణ జోక్యం చేసుకుని ఆయన పేరు చెప్పి దందా సాగిస్తున్న వారి ఆగడాలకు చెక్ పెట్టాలని పూర్ణిమ, శ్రీధర్లు డిమాండ్ చేశారు. జై జగన్
ఇక్కడ కిరాణా షాపులు, బడ్డీలు ఇవన్నీ మెయిన్ రోడ్డు ఫుట్పాత్ మీద చూసారు, ఫుట్పాత్ మీద పెట్టారు. ఇది లాస్ట్ టైము ఇప్పటికి 7 times మన కమిషనర్ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది. అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చాం, జోనల్ కమిషనర్ గారికి ఇచ్చాం. అయితే దీని మీద ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ దళారు వ్యవస్థ ఎక్కువైపోయి ఒక షాపు ఆల్రెడీ ఉండగా ఆ షాప్ ముందు ఇంకో షాప్ పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎన్నోసార్లు ఫుట్పాత్ అనేది ఇప్పుడు ఇక్కడ ఫిషింగ్ మార్కెట్ పెట్టారు. ఫిషింగ్ మార్కెట్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం కమిషనర్ గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. అయితే అదే ఫిషింగ్ది ఆపేసి ఈరోజు ఇక్కడ షాపులన్నీ దళారుల వ్యవస్థలు వచ్చి ఇక్కడ షాపులు పెట్టడం 2 లక్షలకి 1,50,000కి అమ్మడం జరిగింది. అలాగే 41 వార్డులోని నేను మొన్న కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ ఫుట్పాత్ అనేది గత కమిషనర్ గారు దాన్ని ఎంతో డెవలప్మెంట్ చేయాలి, ఫుట్పాత్ మీద గ్రీనరీ తక్కువ అవుతుంది, ఎందుకంటే జ్ఞానాపురం పొల్యూటెడ్ ఏరియా బాగాను. అందువల్ల ఏంటంటే మన మొక్కలు ఎక్కువ ఉండేటట్లయితే ఆ పొల్యూషన్ అనేది కొంచెం తగ్గించవచ్చు, రోగాలు పడకుండా ప్రజలు ఉంటారు అనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఫుట్పాత్ మీద మొక్కలు వేయించాలి అనే పెట్టించడం జరిగింది. అలాగే మొక్కలు కూడా వేశారు. కానీ కొంతకాలంగా ఒక 6 నెలల నుంచి అయితేనేమో ఇక్కడ మొత్తం మొక్కలు లేవు సరికదా, డెవలప్మెంట్ అన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అక్కడ షాపులు ఫుట్పాత్ కూడా నడవడానికి కూడా ఎవరు నడవడం లేదు, డైరెక్ట్ రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది నడిచేవాళ్ళు. క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా కొనుగోలుదారులకు ప్రత్యేక తగ్గింపు ధరలతో వస్తువులు విక్రయిస్తున్నామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా వి డిజిటల్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ తమ వినియోగదారులకు ఈ పండుగ వేళ ప్రతి కొనుగోలుపై అత్యంత విలువైన బహుమతులు అందజేస్తున్నట్లు వెల్లడించారు. తాము నాణ్యమైన వస్తువులను విక్రయిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ షాపింగ్ మాల్లో మిక్సీలు, గ్రైండర్స్, డిన్నర్ సెట్స్తో పాటు మరెన్నో బహుమతులు అందిస్తున్నామన్నారు. ఈ ఆఫర్ సంక్రాంతి వరకు కొనసాగుతున్నాయన్నారు. తమ కస్టమర్స్ కోసం అనేక ప్రముఖ బ్రాండ్ల వస్త్రాలు, అన్ని వయసుల వారు ఇష్టపడే అనేక రకాల వస్తువులు తమ వద్ద లభ్యమవుతాయని అన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే కొనుగోలుదారులకు ఓ నమ్మకమని, ఆ నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా తమ వద్ద వస్తువులు ఉన్నాయన్నారు. కొనుగోలుదారులకు నాణ్యమైన వస్తువులు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరపున కస్టమర్లందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. క్రిస్మస్తో పాటు సంక్రాంతి మరియు న్యూ ఇయర్లో ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది. ఫెస్టివల్ సేల్ కావాల్సిన అన్ని రకాల ప్రోడక్ట్స్, లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా మీకోసం సిద్ధంగా చేసి ఉన్నాయండి. ప్రోడక్ట్స్ అన్నిటి కూడా తక్కువ ధరలతో పాటు అన్నిటి కూడా ఆఫర్స్ ఉన్నాయి. అప్ టు 50% ఆఫర్స్ ఉన్నాయి, కాంబో ఆఫర్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా మీ షాపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం ₹1000 పర్చేజ్ అని అబోవ్ చేసిన వాళ్ళకి ₹1000 నుండి కూడా స్పాట్ గిఫ్ట్స్ ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ స్పాట్ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల కూడా కస్టమర్కి డబుల్ బెనిఫిట్ పొందొచ్చు. సో కస్టమర్లు అందరూ కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చేసిన ఫ్యామిలీ షాపింగ్తో పాటుగా వచ్చిన డిస్కౌంట్స్ మరియు ఈ స్పాట్ గిఫ్ట్లు కూడా అవకాశం ఉన్నందు వలన మీరందరూ కూడా ఈ ఫెస్టివల్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆచార్య పి ఆదేశ్వరరావు హిందీ సాహిత్య జగత్తులో ఎనలేని కీర్తిని సంపాదించారని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఏయూ హిందీ భవన్లోని సెమినార్ హాల్లో ఆచార్య ఆదేశ్వరరావు 90వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆదేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఆదేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారని అన్నారు. భారతీయ సంస్కృతి, మానవ జీవితాలు, ప్రజలను వివిధ అంశాలపై చైతన్యపరిచే రచనలు సాగించారని కొనియాడారు. హిందీ సాహిత్య రంగంలో ఆదేశ్వరరావు తనదైన ముద్దను వేసుకున్నారని తెలిపారు. ఆదేశ్వరరావు కనిగానేగా కాకుండా గొప్ప సమీక్షుడని, అనువాదకుడని తెలిపారు. పాఠకులకు తన రచనలతో విశేషంగా ఆదేశ్వరరావు ఆకట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు, పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకమైనటువంటి ఒక అనవసర అపప్రదమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉండేటువంటి నేపథ్యంలో గాంధీజీ యొక్క ప్రభావంతో హిందీ అధ్యయనాన్ని దక్షిణాది వారు వయోజన విద్య ద్వారా దేశభక్తిలో ఒక భాగంగా నేర్చుకున్నారు. ఆ రోజుల్లో స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పనిచేయాలంటే ఒక 21 కార్యక్రమాలు ఉండేవి. ఎవరైనా సరే ఈ కార్యక్రమం నేను చేస్తానని టిక్కు పెడితే దాన్ని అప్పుడు తీసుకుంటారు సభ్యత్వం, లేకపోతే ఆషామాషిగా పావులగట్టి తీసుకోరు. అందులో ఒకటి ఏమిటంటే హర్యానా వాళ్ళలో సాయంత్రం పూట పాఠాలు చెప్పటం,
బట్ట కద్దరు తీసుకెళ్ళి అమ్మటం, హిందీ ప్రచారం చేయటం అనేది కూడా ఒకటి ఉంది. పివి నరసింహారావు గారు హిందీ ప్రచారం చేస్తానని టిక్కుపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ప్రధానమంత్రి దాకా వెళ్ళాడు. విఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఎంవి ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో ప్రారంభించిన ప్రజా దర్బార్కి విశేష ఆదరణ లభిస్తోంది. పెద్ద సంఖ్యలో బాధితులు విఎంఆర్డీఏ కార్యాలయానికి వచ్చి వినతులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రణవ్ గోపాల్ పాల్గొని బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తాము కొనుగోలు చేసిన లేఅవుట్లో సరైన సదుపాయాలు కల్పించలేదని, అనుమతులు ఆలస్యం చేస్తున్నారని, అనుమతుల నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ప్రణవ్ గోపాల్ ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలానే విఎంఆర్డీఏకి చెందిన స్థలాల్లో అక్రమంగా ఉంటే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. విఎంఆర్డీఏకి సంబంధించిన అనుమతుల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ హెచ్చరించారు. పండుగ వేళ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ సంపూర్ణ డిస్కౌంట్లతో పాటు కొనుగోలుదారులకు అనేక బహుమతులు అందిస్తూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా అనేక నూతన డిజైన్స్తో పాటు ఈ వస్త్రాలు షాపింగ్ మాల్లో కొలువు తీరాయి. దీంతో కొనుగోలుదారులు వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంకు క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ విడిజిటల్ న్యూస్తో మాట్లాడారు. తమ షోరూంలో అన్ని వయసుల వారికి కావలసిన అత్యంత నాణ్యమైన ఎన్నో సరికొత్త డిజైన్లు కూడిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గతంలో కంటే ఈ ఏడాది వినూత్న డిజైన్స్ గల వస్త్రాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారులకు ప్రత్యేక డిస్కౌంట్తో పాటు ఎలక్ట్రానిక్ మిక్సీలు, గ్రైండర్స్ అనేక బహుమతులు అందిస్తున్నామని మేనేజర్ తెలిపారు. తమ కొనుగోలుదారులకు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే విక్రయిస్తున్నామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు రవి. నేను ఆర్ఎస్ బ్రదర్స్ ఏఎస్ఎంలో మాట్లాడుతాను, జగదాంబ స్టోర్ నుంచి. ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా క్రిస్మస్ తర్వాత అలాగే సంక్రాంతి సందర్భంగా కూడా కస్టమర్ల కోసం చాలా ఆఫర్లు పెట్టడం జరిగిందండి. ఇందులో 1+1 అలాగే కాంబో ఆఫర్సు, అలాగే 2 ప్యాక్ ఆఫర్సు, ఓవరాల్గా ఏంటంటే కస్టమర్ పర్చేసిన దాని మీద కూడా స్పాట్ గిఫ్ట్లు కూడా పెట్టడం జరిగింది. స్పాట్ గిఫ్ట్లు కూడా మినిమం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు ఉందండి. ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ యొక్క ఆఫర్ని ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. మిగతా స్టోర్తో కంపేర్ చేస్తే మీ దగ్గర ఆఫర్స్ పరంగా కానీ కలెక్షన్ పరంగా కానీ చాలా వైడ్ రేంజ్ ఉందండి. అలా చెప్తుంటే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ ఆఫర్స్ అనేది మనకు సంక్రాంతి కంప్లీట్ అయ్యే వరకు కూడా రన్ అవుతాయండి. సో కస్టమర్లు అందరూ కూడా ఈ ఆఫర్స్ని వినియోగించుకుంటూ వాళ్ళు మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మన దగ్గర ఓవరాల్గా శారీస్ కావచ్చు, అలాగే లేడీస్ పరంగా చుడీదార్సు, టాప్సు, మెన్స్ వేరు, కిడ్స్ వేరు, పట్టు చీరలు, ఇలా ప్రతిదీ కస్టమర్లకు ఏమేమి కావాలో వాళ్ళకి ఏదే కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన దగ్గర ప్రతిదీ కూడా మనకు వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంచామండి. వాళ్ళందరూ కూడా వచ్చి మా దగ్గర షాపింగ్ చేసుకుని హ్యాపీగా వెళ్ళడం మాకు ఎంతగానో చాలా కస్టమర్కి ఈ సర్వీస్ ఇస్తున్నది మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. వారు కూడా ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ అవ్వడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ముందు అనేక ఆఫర్లు పెడతామండి. ఆ ఆఫర్లన్నీ కూడా కస్టమర్ వినియోగించుకుంటారని కస్టమర్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా మా ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్ని జగదాంబ స్టోర్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వాతావరణ వివరాలు వెల్లడించారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో ప్రధానంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పలు చోట్ల కురుస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పశ్చిమ మధ్య మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో సౌత్ ఆంధ్ర అండ్ నార్త్ తమిళనాడు కోస్ట్కి చెరువులో ఉన్నటువంటి ఈ సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. దీని ప్రభావం చేత మనకి మన తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు అయితే మటుకి కంటిన్యూ అవుతున్నాయి. గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, అలాగే 55 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మన కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులని ఇంకనూ వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే సీ రఫ్నెస్ ప్లస్ ఈ
స్క్వేల్ ఈవెంట్స్ ప్రభావం ఇది దృష్టిలో పెట్టుకుని ప్లస్ మనకి కోస్ట్కి దగ్గరలో ఈ తీవ్ర అల్పపీడనం ఉండటం చేత మన కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా 3 నెంబర్ల మీద హెచ్చరిక ఎగరవలసిందిగా కూడా చెప్తున్నాం. అలాగే ఫోర్కాస్ట్ వరకు రైన్ఫాల్ ఫోర్కాస్ట్ వరకు చూస్తే రానున్న 24 గంటల్లో జస్ట్ చాలా తక్కువగానే 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ 3 డేస్ వరకు దక్షిణ కోస్తాకి అయితే మటుకి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ అలాగే ఉరుములతో జల్లులు 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా వేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం ఈ జిల్లాల్లో నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన వచ్చే అవకాశం ఉంది. అలాంటివి ఎటువంటివి నో సచ్ ప్రెడిక్షన్స్ అలాంటివి వేటికి ఎందుకంటే కంటిన్యూస్ రైన్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేవు కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ కానీ వాటి ఉన్నట్టు కానీ మనం ఏం చెప్పట్లేదు. ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ హెవీ రైన్స్ కంటిన్యూస్గా 3 to 4 డేస్ అలా వస్తుంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి కండిషన్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన సంస్థ సిడాన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన శనివారం పాయకరావుపేట నియోజకవర్గంలో మెగా ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మెగా జాబ్ ఫెయిర్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ విజయకృష్ణ విడుదల చేశారు. ఈ మెగా జాబ్ ఫెయిర్కు సుమారుగా 50 జాతీయ మరియు బహుళ జాతీయ కంపెనీలు హాజరై సుమారు 2000 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ గోవిందరావు జాబ్ ఫెయిర్ వివరాలు వెల్లడించారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ కోర్సులతో ఉత్తీర్ణత సాధించి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారి నిరుద్యోగ యువకులు డిసెంబర్ 28వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు నుండి పాయకరావుపేట శ్రీ ప్రకాష్ డిగ్రీ కాలేజ్ నందు మెగా జాబ్ మేళలో పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోర్టు సాగర్మాల కన్వెన్షన్ హాల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగిన రోజ్గార్ మేళా. యువతకు ఉపాధి కల్పించేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్తున్నాయన్న రామ్మోహన్ నాయుడు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మోదీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న 20 సూత్రాల అమలు చైర్మన్ లంక దినాకర్. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పాయకరావుపేటలో జరగనున్న మెగా జాబ్ ఫెయిర్. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.